అక్కడ ముంగడ పడితే జోసి ఉంటుందమ్మా. ప్రెస్ పెడితే కవర్ చేయాలి ఫోటో మొత్తం మంచిర్యాల నీళ్ళ కోసం పేపర్ చూస్తే ఆబ్జెక్షన్ లేదు కదా ఎవరికి మీరా అది చూడండి పేపర్ చూడండి మరి రవి చిచ్చి కావడం ఈనాడు పట్టుకుంటాయి అమ్మ పంచాయతీ జ్యోతి కానీ ఎవరు రాసినా సరే దయచేసి ఇప్పుడు మీరు మీడియా వాళ్ళు దయచేసి మీరు ప్రజల పక్షాన మీరు మేము అందరం కలిసి ప్రజలకు మేలు చేద్దాం. చరిత్రలో సంగారెడ్డి మున్సిపాలిటీ చరిత్రలో మరి సంగారెడ్డి పట్టణానికి మంజీరా నది 3 కిలోమీటర్ల దూరము. నేను మున్సిపల్ కౌన్సిలర్గా మున్సిపల్ చైర్మన్గా నాకంటే మొదలు అనేక మంది కౌన్సిలర్లు మున్సిపల్ చైర్మన్లు ఈ సంగారెడ్డి నియోజకవర్గానికి అనేక మంది శాసనసభ్యులు చాలామంది ప్రజలు ఎన్నుకోవడం జరిగింది. కానీ ఎప్పుడు కూడా ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత మంజీరా డ్యామ్ నిర్మించిన తర్వాత ఎప్పుడు కూడా మంజీరా నీళ్లు సంగారెడ్డి పట్టణ కానీ లేకపోతే సంగారెడ్డి నియోజకవర్గానికి ఉపయోగపడేటట్టుగా ప్రతిపాదనలు ఎప్పుడు కూడా అక్కడ జరగలేదు. నేను మున్సిపల్ కౌన్సిలర్గా మున్సిపల్ చైర్మన్గా కూడా అనేక సందర్భాల్లో నేను ప్రయత్నం చేసినప్పటికీ కూడా అప్పుడు నాకున్న పరిధి సరిపోలేదు. మరి నేను 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన తర్వాత గెలిచిన తర్వాత ప్రజలు నాకు ఇచ్చిన అవకాశాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా అలయన్స్లో కాంగ్రెస్తో గెలిచినప్పటికీ అప్పుడున్న రాజకీయ పరిస్థితులలో డెవలప్మెంట్ దృష్టిలో పెట్టుకొని మరి నేను కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో అందులో పోవడం జరిగింది. పోయిన తర్వాత ప్రక్రియలో భాగమే నా మొదటి ఎజెండా మంజీరా అనేది 3 కిలోమీటర్లు సంగారెడ్డి పట్టణానికి నియోజకవర్గానికి ఉంది కాబట్టి మరి అనేక ప్రతిపాదనలు తయారు చేసి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారికి అందించడం జరిగింది. అక్కడి నుంచి ఎట్టి పరిస్థితుల సంగారెడ్డి మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మంజీరా నీళ్లు అందివ్వాలి. బోర్ నీళ్లు తాగుతున్నారు, నెత్తి మీద మంజీరా నది ఉన్నా కూడా బోర్ నీళ్లు తాగి బతుకుతున్నారు. ఈ ప్రాంతంలో నేను దృష్టిలో పెట్టుకుని అవగాహనతో ఆలోచనతో మరి ఆ రోజు నేను ఈ యొక్క కార్యక్రమాన్ని ముందు పెట్టుకోవడం కొనసాగింది. 20 కోట్ల రూపాయలతో నేను ఎమ్మెల్యే గెలవగానే సంగారెడ్డి మున్సిపాలిటీకి 120 కోట్ల రూపాయలతో ఒక ప్రతిపాదన తయారు చేయడం జరిగింది. మంజీరా నీళ్లు ఇంటింటికి ఇవ్వాలని. సంగారెడ్డిలో ఒక మహిళ గత 50 ఏళ్ళ చరిత్ర, గత 60-50 ఏళ్ళ చరిత్ర చూస్తే సంగారెడ్డి మున్సిపాలిటీలో నీళ్లు పట్టుకోవాలంటే 5 ఫీట్ల లోతుకి దిగి మహిళలు బిందెలు పైన పట్టుకొని పరిస్థితి. అనేక కాంప్లైంట్స్ ఉంటుండే, నడుములో పున్నాలని, ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయని అని ఇట్లా అనేక ఇబ్బందులు మహిళలు చెప్తున్నారని అన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మరి ఆ రోజు ఈ యొక్క ప్రతిపాదన తయారు చేసాం. ప్రతిపాదనలు ఏ రకంగా చేసినామంటే అంటే పాత లైన్లన్నీ కూడా టౌన్లో తీసేసి 50 ఏళ్ల కింద వేసిన లైన్లన్నీ కూడా తీసేసి కొత్త లైన్లు వేయడం జరిగింది. ప్రతి ఇంటికి కొత్త పైప్, ప్రతి
బస్తీకి ప్రతి గల్లీ కూడా కొత్త లైన్లు, కొత్త పైప్ లైన్లు, ఇంటికి కూడా కనెక్షన్లు, కొత్త లైన్లు ఇవ్వడం జరిగింది. అవగాహనతో సంగారెడ్డి మున్సిపాలిటీలో ఉన్న అవగాహనతోటి దాదాపు 12 ట్యాంకులు, అంటే 4 వార్డుల కలిపి ఒక ట్యాంకు నిర్మాణం చేసినాం. ఈజీగా ప్రజలకు నీళ్లు పోవడానికి. ఆ రోజు మంజీరాలో ఇంటెక్వెల్ కానివ్వండి, ఒక దాదాపు 20 లక్షల గ్యాలన్ల నీళ్లు ఎట్ టైం సంగారెడ్డి మున్సిపాలిటీకి డైలీ 12-13 లక్షల గ్యాలన్ల నీళ్లు అవసరం. ఆ రోజు ఇది దృష్టిలో పెట్టుకొని 20 లక్షల గ్యాలన్ల నీళ్లు ఫిల్టర్ అయ్యే ఫిల్టర్ కూడా కట్టించి అదనంగా అవసరం అనుకుంటే కూడా ఇవ్వడానికి అలాంటి ఫిల్టర్ బెడ్ కట్టడం జరిగింది. ప్రతి 4 బస్తీలకు ఒక ట్యాంక్ కట్టడం జరిగింది. ఈ రకంగా ప్రణాళికతో 120 కోట్లతో ఆ రోజు మంజీరా నీరు ఇంటింటికి అని సంగారెడ్డి ప్రజలకు అందించడం జరిగింది. నేను ఎమ్మెల్యేగా సెకండ్ టైం గెలవగానే కంప్లీట్ వర్క్ లేని అందరికి కూడా కొన్ని ప్రాంతాల్లో ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ వాటర్, అంటే గుంతలని పోయి గ్రౌండ్ లో మహిళలు నీళ్లు పట్టుకునేటట్టు, గ్రౌండ్ ఫ్లోర్ లో ఇళ్లకు నీళ్లు, ఫస్ట్ ఫ్లోర్ కూడా కొన్ని ప్రాంతాల్లో ఫస్ట్ ఫ్లోర్ కూడా మంచిగా వాటర్ అందించడం జరిగింది. ప్రజలందరూ చూసింది. ఇది నేను ఎమ్మెల్యేగా నన్ను ప్రజలు గెలిపించినందుకు గర్వంగా నేను ఈరోజు, ఆ రోజు చెప్పుకున్నా, ఈ రోజు కూడా చెప్పుకున్నా. మరి కొన్ని రాజకీయ పరిస్థితుల వల్ల నేను ఓడిపోవచ్చు, కానీ ప్రజలకు సేవ అందించే దాంట్లో ప్రధానమైన అంశం ఏంటి? మనిషికి నీరు తాగడానికి నీరు కావాలి కాబట్టి ఆ నీరు అందించే దాంట్లో మరి నేను ప్రజలకు సక్సెస్ఫుల్గా సాటిస్ఫాక్షన్ చేయడం జరిగింది. అనుకూలించగా ఓడిపోయిన తర్వాత మరి గత 2 సంవత్సరాల నుంచి కూడా ఈ నేను ఓడిపోయిన కాడి నుంచి కూడా ఎక్కడ కూడా ఈ ఫిల్టర్ బెడ్ సంబంధించిన మంజీరా నీళ్ళకి సంబంధించిన సర్వీస్ ఎక్కడ కూడా జరుగుతలేదు. నేను ఒక ఎమ్మెల్యేగా హోదాలో ఉన్నప్పటికీ రాజకీయంగా ఎంత బిజీ ఉన్నా కూడా నేను వారం రోజులకు ఒకసారి ఫిల్టర్ బెడ్ చెక్ చేస్తుంటే, ఇంటెక్వెల్ చెక్ చేస్తుంటే, మున్సిపల్ అధికారులతో సమావేశాలు పెడుతుంటే, కాంట్రాక్టర్లను పిలుస్తుంటే, సప్లై కాంట్రాక్టర్లను పిలుస్తుంటే, వాళ్ళందరి ద్వారా రివ్యూలు చేస్తుంటే ఎక్కడ కూడా లోపం లేకుండా, కొన్ని సందర్భాల్లో మున్సిపాలిటీలో నిధులు లేకపోయినా సరే నేను సంపాదించిన సంపాదనల నుంచి కూడా నేను ఆ వాటర్ డిపార్ట్మెంట్ కూడా డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఇది వాస్తవం కదా. ఆ రకంగా సర్వీస్ ఇచ్చిన నేను ప్రజలకు. మరి ఈరోజు కొన్ని రాజకీయ పరిస్థితులు ఓడిపోయినప్పటికీ కూడా మరి స్థానిక ఎమ్మెల్యే టీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచింది. మరి రూలింగ్ పార్టీ టీఆర్ఎస్ ఉంది, ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత పార్టీ నాయకుడు, సొంత పార్టీ. మరి 4 ఏళ్ల నుంచి మంజీరా నీళ్లు సంగారెడ్డి పట్టణానికి అందించే దాంట్లో ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది. ఆ మధ్య సంవత్సరాల క్రితం మరి అందరూ కూడా తెలుసు పరిస్థితులు, వాతావరణము కాలం కలిసి వచ్చి సింగూరు డ్యామ్ నిండింది. అదృష్టవశాలు నిండిన సింగూరులో నిండిన నీళ్లు 17 టీఎంసీల నీళ్లుని మరి ట్రయల్ పేరు మీద ఈ జిల్లాకు సంబంధించిన హరీష్ రావు మంత్రి గారు మరి నీళ్ళని ఇక్కడ నుంచి సింగూరు నుంచి నీళ్లు తీసుకెళ్ళిపోవడం జరిగింది. మేము అడుగుతున్నాం, ఆ రోజు అడిగినాం, జిల్లా మంత్రి హరీష్ రావు అడిగినాం, అయ్యా మంత్రి గారు మరి ఈ జిల్లా ప్రజలకు తాగునీటి కోసం ఎమర్జెన్సీ నీళ్లు మరి ఎట్లా తీసుకోబోతున్నావు నువ్వు? ఒక సంగారెడ్డే కాదు జిల్లాలో అన్ని గ్రామాలకు మంచిగా నీరు ఆగిపోతుంది అని అంటే మరి అహంకారంగా తాను ఒక నిర్ణయం తీసుకొని ప్రజలకు, అంటే సంగారెడ్డి ప్రజలకు, సంగారెడ్డి జిల్లా ప్రజలకు దృష్టిలో పెట్టుకోకుండా జిల్లా మంత్రి అయ్యుడు కూడా అతను ట్రయల్ పేరు మీద కాళేశ్వరం ఏదో ట్రయల్ పేరు మీద అక్కడికి తీసుకెళ్ళడం జరిగింది. మేము ఆశ్చర్యం చేసాము. అయినా పోలీసులను అడ్డం పెట్టుకోవడము, జీవోలను ఇష్యూ చేయడము, రాజకీయ నాయకులు అల్లదొక్కే కార్యక్రమే టీఆర్ఎస్ చేస్తున్నారు. ఈ చరిత్ర బ్రిటిష్ కాలంలో ఉండే స్వతంత్ర ఉద్యమం పోరాటంలో
ఎవరు మాట్లాడినా ఆ రోజు పోలీసు వాళ్ళ అణచివేత కార్యక్రమాన్ని మనము చరిత్రలో బ్రిటిష్ పరిపాలనలో మనం చూసినాం, పుస్తకాలలో చదివినాం. అదే పరిస్థితి కొనసాగుతున్నది. వాళ్ళు ఏదనుకుంటే దాన్ని జీవ ఇష్యూ చేస్తున్నారు. అది తప్పని అపోజిషన్ పార్టీ సంబంధించిన మాలాంటి మాట్లాడితే మరి మమ్మల్ని పోలీసుల ద్వారా రోడ్డు మీదకి రాణిస్తలేరు, దండాలు చేయిస్తలేరు, పోలీసు అధికారులు కేసులు పెడుతున్నారు, రిమాండ్ చేస్తున్నారు. ఒక నియంత పరిపాలన కొనసాగుతున్నది. నేను ఒకటే అడుగుతున్న స్థానిక ఎమ్మెల్యే, ప్రజలు నిన్ను గెలిపించిందెందుకు? సంగారెడ్డి పట్టణ ప్రజలు, సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలు నిన్ను ఎందుకు గెలిపించారు? నువ్వు ఎమ్మెల్యేగా నీకు ఒక అవకాశం ఇచ్చిన అవకాశాన్ని ప్రజల కోసం నువ్వు కేటాయించగా, ప్రజల మేలు కోసం పనిచేయకుండా నువ్వు చేసిన పని ఏదంటే హరీష్ రావు నీళ్లు, సింగూరు మంజిరా నీళ్లు, మరి ఇక్కడ నుంచి 15 టీఎంసీల నీళ్లు తీసుకోబోతుంటే నువ్వెందుకు ఆపలేదు? సంగారెడ్డి ప్రజల పక్షాన అని కాంగ్రెస్ పార్టీ నిన్ను ప్రశ్నిస్తున్నారు. సంగారెడ్డి పట్టణ ప్రజలకు, సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలకు మంజిరా నీళ్ల విషయంలో నువ్వు ఏం జవాబు చెప్తావు? స్థానిక ఎమ్మెల్యేని బహిరంగంగా ఈ రోజు చర్చా వేదికగా రావాలి. మేము ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తి లేదు అని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం. గత చాలా రోజులుగా 2 రోజులకు 3 రోజులకు నీళ్ళు ఇస్తున్నాం. ఈ రోజు ఒక పేపర్లో కథనాలు వచ్చినాయి, ఆంధ్రజ్యోతిలో కథనం రాశారు, డ్యామ్ మొత్తము ఎండుకపోయింది, సింగూరులో నీళ్లు లేవు. ఇప్పుడు హరీష్ రావు గారిని అడుగుతున్నా, అది మంత్రి గారు, ఈ జిల్లా మంత్రిని, నువ్వు ఉమ్మడి జిల్లా మంత్రిని, ఏం జవాబు చెప్తావు సంగారెడ్డి ప్రజలకు, సంగారెడ్డి జిల్లా ప్రజలకు, ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలకు ఏం జవాబు చెప్తావు అని మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ప్రశ్నిస్తున్నాం. నేను స్థానిక ఎమ్మెల్యేకి అడుగుతున్నా, నీ డ్యూటీ ఏంటి? ఈ ప్రజల పక్షాన మంత్రి హరీష్ రావుతో పోరాడి ఆ రోజు నీళ్లు ఎందుకు ఆపలేవు? మా ప్రశ్న. ప్రజల దగ్గరికి వెళ్దాం రండి. ఇప్పుడు ప్రజలకు ఏం జవాబు చెప్తావు? నీవు కేవలము నీ టికెట్ల బైరం కోసము, నువ్వు మళ్ళీ పోటీ చేయడానికి టికెట్ బీఫామ్ కోసము మంత్రి హరీష్ రావు దగ్గర కుక్క తిరగడున్నవే, నీకు సిగ్గు అనిపిస్తలేదా అని అడుగుతున్నాం స్థానిక ఎమ్మెల్యే. నువ్వు హరీష్ రావు దగ్గర కుక్క తీరు పడుటకు, నువ్వు ప్రజల దగ్గర కుక్క తీరు విశ్వాసంతో బతుకుమని మేము చెప్తున్నాం. మేము కూడా ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు, మేము కూడా విశ్వాసంగా మేము ప్రజల దగ్గర మేము పనిచేసినాం. నువ్వు స్థానిక ఎమ్మెల్యే ఈ సంగారెడ్డి ఓట్లతో వచ్చి సంగారెడ్డి పట్టణం దాదాపు 10,000 మెజార్టీ ఇచ్చింది. ఈరోజు సంగారెడ్డి పట్టణ ప్రజలకు ఏం జవాబు చెప్తావు? కింది బజారు, కట్టకొమ్ము, రాజంపేట, ఈరోజు మంజాల నగర్, శాంతి నగర్, నాసాపేట, రిక్షాకాలి, సోమేశ్వరవాడ, రామ్ మందిర్, బ్రాహ్మణవాడ, ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అన్ని బస్తీలలో ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు మా సంగారెడ్డి పట్టణ ప్రజలకు ఏం జవాబు చెప్తావు? ఇప్పుడు నీళ్ళు ఎట్లిస్తావు? మాకు నీళ్ళు కావాలి. మేము ఎట్టి పరిస్థితుల్లో స్థానిక ఎమ్మెల్యే వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మాకు తక్షణమే మంచిరా నీళ్లు నువ్వు ఇస్తావా, లేదా ప్రజల దగ్గరకు వచ్చి క్షమాపణ కోరుతావా? నిర్ణయం చేసింది. రేపు సోమవారం రోజు మొట్టమొదటి విడతగా మేము మున్సిపల్ ఆఫీస్, మున్సిపల్ కమిషన్ ని గెలవాలి అనుకుంటున్నాం. సంగారెడ్డి పట్టణ ప్రజల పక్షాన తాగునీరు కొరకై మున్సిపల్ కమిషన్ ని గెలవాలి చేస్తాం. ఏం జవాబు చెప్తావు సంగారెడ్డి ప్రజలు? మొదటి కార్యక్రమం ఇది. మనం అంచెలంచెల కార్యక్రమాలు డిక్లేర్ చేస్తున్నాం. ఏ
అధికారిని వదిలిపెట్టాం. మున్సిపల్ కమిషనర్ కానివ్వండి, కలెక్టర్ కానివ్వండి, స్థానిక ఎమ్మెల్యేని కానివ్వండి, మంత్రి హరీష్ రావును వదిలిపెట్టాం. మేము ఫిల్టర్ బెడ్ కట్టించి ప్రజలకు నీళ్లు అందిస్తే ఈ రోజు నీళ్లు ఇవ్వకుండా మిగతా జిల్లాకు తీసుకుపోతావా అని కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ప్రశ్నిస్తున్నారు. నువ్వు ప్రజల కోసము, నేను స్థానిక ఎమ్మెల్యే చెప్తున్నా, నువ్వు ప్రజల కోసము రోజు ముఖ్యమంత్రి దగ్గరవో లేకపోతే మంత్రి దగ్గరవో మేము ఒప్పుకుంటాం. కానీ నువ్వు కేవలం మళ్ళా నాకు ప్రభాకర్ టికెట్ ఇస్తారో ఇవ్వరు అని, ఏమన్నా అడిగితే బీఫామ్ ఇయ్యరేమో అని, హరీష్ రావు నిలదీస్తే బీఫామ్ ఇయ్యరేమో అని. ప్రజలు 10 ఏళ్ళు నేను ఇంత సర్వీస్ చేస్తే ఏదో ఏడుస్తున్నాడు కదా పోనీ అని మా ప్రజలు, సంగారెడ్డి ప్రజలకు నీకు అవకాశం ఇస్తే మరి ఈ రకంగా నువ్వు సంగారెడ్డి ప్రజలను మోసం చేస్తావా? నువ్వు ఎమ్మెల్యే అయితేనే నేను హరీష్ రావు చేకిండు, నువ్వు ఎమ్మెల్యే లేకపోతే నేను ఎందుకు రాణిస్తాను కేట్లకు? నీ డ్యూటీ ఏంటి? ప్రజలు కష్టాలు పడుతున్నారా లేదా, ప్రజల ఇబ్బందులు తెలుసుకోవాలి, ప్రభుత్వం దగ్గర పోవాలి, మంత్రి దగ్గర పోవాలి, పనులు చేసుకుని రావాలి. కాబట్టి ఈరోజు స్థానిక ఎమ్మెల్యే సంగారెడ్డి పట్టణ ప్రజలకు నీళ్లు ఇచ్చే దాంట్లో ఫెయిల్ అయిపోయిండు. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రజల కోసము కాంగ్రెస్ పార్టీ ఈరోజు నిర్ణయం చేసింది, ఉద్యమాలు చేపట్టాలనే కార్యక్రమాన్ని ఈరోజు మీడియా ద్వారా మేము డిక్లేర్ చేయడం జరుగుతుంది. కట్టించిన 25 కోట్లతోటి అక్కడ మంచిగా నీళ్లు లేవు. సంగారెడ్డి మండలానికి ఫిల్టర్ బెడ్ కట్టించిన 50 గ్రామాల కోసం తాళపల్లి దగ్గర రెడీ ఉంది ఫిల్టర్ బెడ్, దాన్ని ఇనాగ్రేషన్ చేయలేము. సదాశివపేట మండలంలో ఫిల్టర్ బెడ్ కట్టించిన 25 కోట్ల రూపాయలతోటి మందిరా నీళ్ళ కోసం అక్కడ నీళ్లు బంద్ చేసాం. సాసిపేట మున్సిపాలిటీలో 25 కోట్లతోటి గ్రౌండ్ వర్క్ పైపులు వేయించిన దాన్ని కంటిన్యూ చేయలేం. మరి ఏం జవాబు చెప్తావు ప్రజలకు? అందుకే నీటి కోసం నువ్వు ఆ రోజు ఏం చెప్పినావు? నీళ్ళ కోసం పోరాటం ఉండదు అన్నాడు కేసీఆర్. అసలు ఉద్యమాలే ఉంటాయి అన్నాడు కేసీఆర్. అసలు ఉద్యమాలు రోడ్డు మీదకి వచ్చే అవసరం లేకుండా చేస్తానన్నాడు కేసీఆర్. ఇన్ని దొంగ మాటలు, ఇన్ని మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్న ఈ టిఆర్ఎస్ పార్టీకి, ప్రభుత్వానికి చెమర గీతం పాడాల్సిన అవసరం వచ్చేసింది. అందుకే ఈ రోజు నుంచి, సోమవారం నుంచి సంగారెడ్డి జలాల కోసం, సంగారెడ్డి పట్టణమే కాదు, సంగారెడ్డి నియోజకవర్గం అన్ని ప్రాంతాల కోసం, మంజిరా నీళ్ల కోసం యుద్ధం ప్రకటిస్తున్నాము. ఎక్కడెక్కడ అధికారులను నిర్బంధిస్తాము, నీళ్ళు ఇచ్చేంత వరకు వదిలిపెట్టాము. ఇది హెచ్చరిక మున్సిపల్ అధికారులకు, కలెక్టర్కి, స్థానిక ఎమ్మెల్యేకు, జిల్లా మంత్రికి ఇది హెచ్చరిక. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.